హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మేధశ్వి ఛానల్. మేధశ్విని వాళ్ళ బావ మోహిత్ని ఆడుకుంటారని ఎదురింట్లో గార్డెన్కి తీసుకెళ్ళామండి. గార్డెన్ అయితే చాలా బాగుంటుంది. ఆ ఆంటీ రకరకాల చెట్లు పెట్టున్నారండి. పూల చెట్లే కాదు, నార్మల్ షో చెట్లు చాలా బాగా పెట్టారండి. అసలు మల్లి చెట్లు అయితే ఎన్ని వేశారో, మళ్ళీ కనకంబరం అయితే రకరకాల కనకంబరాలు ఉన్నాయి. అంతేకాదు అరటి చెట్టు, మామిడి చెట్టు, సన్నజాజి, తులసికోట కూడా ఉందండి. అసలు వీళ్ళిద్దరూ తులసికోట దగ్గరికి వెళ్ళేసి ఇట్లా ఆడుకోవడం స్టార్ట్ చేశారు. ఆడుకోవడమే కాదు, ఆ హంసల్ని తీసుకొని ఫస్ట్ మీద ఆడుకుంటూ ఉండే తీసేసాము. తర్వాత మోహిత్ కూడా దాన్ని తీసుకుని ఆడుతూ ఉంటే అవి ఎక్కడ పగిలిపోతాయన్న భయం వేసేసింది. అందుకే అవి తీసేసాను. అసలు వాటిని హంసల్ని తీసేసి పక్కన పెట్టేశాను. అసలు వీళ్ళిద్దరూ అయితే ఫుల్ అల్లరి చేస్తూ ఎంత బాగా ఎంజాయ్ చేశారండి ఆ గార్డెన్లో. అయితే చూడండి, మీద తులసికోటలో ఉన్న రాళ్ళను తీస్తుంది. ఆమె రాళ్ళను తీసడమే కాదు, ఈమెకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. ఏది చూసినా కానీ నోట్లో పెట్టేసుకుంటుంది. సేమ్ అదే మోహిత్ కూడా అట్లాగే చేస్తాడండి. మీద ఏం చేస్తే అదే చేస్తున్నాడు. బాగా అల్లరండి వీళ్ళిద్దరూ. చూడండి గార్డెన్లో అసలు ఆ రాళ్ళతోటి ఎట్లా ఆడుతున్నారో. మీద ఆ రాళ్ళతో ఆడడమే కాదండి, నోట్లో పెట్టేసుకుంటుంది. అందుకే చూడండి, నేనైతే తీసేస్తున్నాను రాళ్ళని నోట్లో పెట్టుకొని ఆడుకుంటుందని. సేమ్ అదే మోహిత్ కూడా చేస్తున్నాడు. అందుకోసం అక్కడి నుంచి ఇద్దరిని తీసేశాను. అక్కడిని తీసేసి కొంచెం లోపలికి పెట్టాను. మళ్ళీ ఎక్కడికే వెళ్తున్నారండి ఆ రాళ్ళ కోసం. ఎంత తీసేసినా కానీ అసలు ఇద్దరు గార్డెన్లో ఫుల్ ఎంజాయ్ చేశారండి. ఇది ఈవినింగ్ తీసుకెళ్ళాను గార్డెన్కి. ఆ తర్వాత మళ్ళీ మేము అక్కడి నుంచి తీసేసి బాల్ తీసుకొచ్చాను. బాల్ తీసుకొని బాల్ గేమ్ ఆడతారు అనేసి, కానీ ఇద్దరు ఆడట్లేదండి. అదేమో బాల్ అక్కడ వేసే స్లోప్ ఉండడం వల్ల కిందకే వచ్చేస్తుంది. ఇంకా అలా ఇద్దరు బాల్ను చూస్తున్నారు కానీ పట్టుకొని ఆడుకోవట్లేదు. ఆ బాల్ కూడా ఎంత పైకి వేసినా కానీ వాళ్ళిద్దరి దగ్గరికే వచ్చేస్తుంది స్లోప్ ఉండడం వల్ల. సో అందుకోసం ఇద్దరు కూర్చొని బాల్ని చూస్తున్నారు కానీ ఎంతసేపటికి ఆడట్లేదండి. చూడండి, ఇద్దరు ఆ బాల్ని చూస్తారు. ఇంకా అలా కాదని మీద అయితే చెట్లు తుంచేసుకొని చూడండి ఆకుని ఎట్లా నోట్లో పెట్టేసుకుంటుంది. ఏది దొరికినా నోట్లో పెట్టేస్తుందండి ఈమె ఇట్లాగే. ఇంకా మోహిత్ ఏమన్నా కామ్గా ఉంటాడా అంటే అది లేదండి. మీదని చూసి తను కూడా చెట్లను తుంచడం స్టార్ట్ చేశాడు. చూడండి ఎట్లా తుంచుతున్నాడో. తుంచడమే కాదు, తను కూడా నోట్లో పెట్టుకుంటున్నాడండి మీదని చూసి. నేను అందుకోసం అక్కడి నుంచి తీసేశాను. అయినా కానీ మోహిత్ ఒప్పుకోడండి. మీద వెనకాలకే వెళ్ళాలంటాడు, మీద దగ్గరకే వెళ్ళి తుంచాలంటున్నాడు. సో అందుకోసం అని చెప్పి మోహిత్ని తీసుకెళ్ళిపోయాను నేను. తీసుకెళ్ళిపోతే చూడండి, మీద కూడా ఇంక మళ్ళీ మమ్మల్నే చూస్తుంది, ఎక్కడికి వెళ్తున్నారా అనేసి చూస్తుంది. కానీ వెనక రాదండి. ఆమెకు దోగేయడం వచ్చు కానీ వెనకాలే రాదు. మనుషులు పోతున్నా కానీ, ఎవరు పోతున్నా కానీ ఆమె రాదు. సో నేను అందుకోసమే ఆమెను కూడా చేయి పట్టుకొని తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాను. ఈలోపు మోహిత్ అక్కడ ఉండకుండా మళ్ళీ వచ్చేస్తాడండి మీద దగ్గరికి. అసలు వీళ్ళిద్దరూ ఒకటే చోటు ఉంటారండి ఎక్కడ చూసినా కానీ. చూడండి, మోహిత్ అక్కడ ఉన్నాడు. సరే అని చెప్పి మన అడుగు అంటే ఇట్లాగ అడుగులేసుకుంటూ పోతుంది. ఇంకా అడుగులేయడం స్టార్ట్ చేయలేదండి తిను, కానీ పట్టుకొని అయితే నడుస్తుంది. మనుషులను పట్టుకొని ఇట్లా పట్టుకుంటే చాలా నడిచేస్తుంది. అలా మోహిత్ చూడండి, మోహిత్ వచ్చి మీద అంటే ఎంత ఇష్టమో వాడికైతే అసలు మంచిగా ఆడిస్తాడండి మోహిత్. అట్లా వచ్చి హగ్ చేసుకొని ఆమెనైతే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. రేవంశ్ అంటే ఎంత బాగా చూసుకుంటాడు, మీదని కూడా అట్లాగే చూస్తాడండి వాడికి. వాళ్ళు బాగా అల్లరి చేస్తారు కానీ బాగా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళిద్దరు ఒక్క చోటు ఉంటే. అసలు కూర్చొని ఇద్దరు ఒకటే చోట మట్టితో ఆడాలనుకుంటున్నారు. అసలు మట్టి అంటే కూడా వీళ్ళు బాగా కలిపెడతారండి. అసలు మట్టిలోకి ఇప్పుడైతే వదలట్లేదు కదా, మట్టిలో ఆడితేనే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అసలు పిల్లలకైతే. అందుకోసం కొంచెం సేపు అయినా మట్టిలో కూడా వదిలేస్తాం మేము ఇద్దరిని. ఇట్లా ఆడుకుంటూ ఉంటారు, ఎవరి పాటికి వాళ్ళు ఆడుకున్నా కానీ ఆడుకుంటారండి. చూడండి, కూర్చొని ఇద్దరు ఏదో చేస్తున్నారు అసలు. ఆ తర్వాత మేము గార్డెన్కి వాటర్ పట్టాలనుకున్నాము. చూడండి వాటర్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి వీళ్ళిద్దరూ. వాళ్ళ మీద అయితే చేతులు పెట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుందండి. అసలు మేమైతే చాలాసేపు గార్డెన్కి వాటర్ పట్టాము. ఆ వాటర్లో ఇద్దరు అయితే ఫుల్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మోహిత్ ఫస్ట్ సైలెంట్గా ఉన్నాడండి, తర్వాత అయితే ఫుల్ తడిచారు కూడా ఇద్దరు. అది చూడండి, మీద అయితే చేతులు పెట్టి అసలు ఫుల్ నవ్వుతుందండి. ఆమెకి వాటర్ అంటే ఎంత ఇష్టమో. అసలు ఆమెకనే కాదు, పిల్లలకి ఎవరైనా ఇష్టమే ఉంటుంది. నేనైతే రోజు ఆ వాటర్లో కాసేపైనా ఆడిస్తాను. ఇట్లా ఆడిస్తే మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారని అట్లాగా వాటర్ పట్టించాను. చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇద్దరు అరుచుకుంటూ వచ్చేస్తారేమో అనుకున్నాము. కానీ చూడండి, మోహిత్ వాటర్ కొడితే ఆమె కళ్ళల్లో పడుతున్నా నాలుగు తెరిచేసి అసలు వాటర్ అనుకుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో వాటర్ పట్టిస్తుంటే. అలా పట్టేసి ఇంకా ఆ తర్వాత వచ్చేసామండి. చూసారు కదా వీళ్ళిద్దరు అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.